చెప్తున్నారు? ప్రథమాధ్యాయం అలా కాదు, ప్రథమాధ్యాయం చతుర్థ భాగంలో సంప్రదాన స్వామి చెప్పేశారు. ద్వితీయ అధ్యాయం తృతీయ పాదంలో ఏ ఏ కారకం ఉన్నప్పుడు ఏ ఉత్పత్తి వస్తుందని చెప్పేశారు. అనుభీతే అనే సూత్రం చెప్పి అది గుర్తున్నాయా? మరి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? అపాదానార్థంలో కృత్ప్రత్యయాలు చెప్తున్నారు. సంప్రదానార్థంలోనూ అపాదానార్థంలోనూ కృత్ప్రత్యయాలు చెప్తున్నారు అని చెప్తారు. అదే మూడో అధ్యాయంలో మూడో పాదంలో కూడా చెప్పారు. పునాదయ పౌలం భూతే దృశ్యంతే భవిష్యత్ గమ్యాదయ దాసగోకరు సంపద అనే భీమాదయ అపాదానే అని అక్కడ కూడా ఆ అపాదానార్థం సంపదానార్థంలో ప్రత్యయాలు చెప్పారు. ప్రత్యయం ఇక్కడ కూడా సంప్రదాన అపాదానార్థాల్లో ప్రత్యయాలు చెప్తున్నారు. అలాగే ఈ లక్కర్మ నుంచి భావే చాకర్మకేభ్య అనేది కూడా కర్మార్థంలోను కర్తృర్థంలోను చెప్పినటువంటి ఏంటి ప్రత్యయాలు. తర్వాత ఏం చెప్తున్నావు నువ్వు? మూడో పాదం చెప్తున్నావా? నాలుగో పాదం కాదు, నాలుగో పాదం చెప్పు. తాభ్యాం అన్యత్రోణాదయ అనేది ఎక్కడ? నాలుగో పాదంలో ఉందా? చెప్పైతే వేరే అర్థాల్లో కూడా ఉనాది ప్రత్యయాలు వస్తాయి. తాభ్యామన్య చూడాలిగా సూత్ర సంఖ్య ఎంత? అలాగది మొత్తం మూడో అధ్యాయం 4వ పాదం 75 సూత్రమా? ఓకే. తర్వాత అధికరణార్థంలో తప్పిచ్చా అని చెప్పారు ఇక్కడ. తర్వాత అవన్నీ ఆదేశాలే. చిత్తసి నుంచి చాలా ఆదేశాలు చెప్పారు. చెప్పు ఏంటి అవి? ఏత ఏత అయి ఇంకా
సార్వత్రిక సంజ్ఞ, అర్ధార్థక సంజ్ఞ, తర్వాత మళ్ళీ చూసే చెప్పు. ఇప్పుడు చూడకుండా డబ్బులు ప్రయత్నిస్తావా? ఇంకోసారి చూసి చెప్తా.
ఇంకోసారి చూసి తర్వాత చూడమని చెప్తున్నాను. భావ కర్మార్థాలు అల్ అఫిస్ ఆ నల్వమాహ అని చెప్పాలి. అల్ అఫిస్ ఆ లంగద్భావం ఇప్పుడు ఒకసారి కళ్ళు మూసుకుని ఎలా వస్తే అలా వస్తుంది. అయితే కళ్ళు మూసుకుని చెప్పి కళ్ళు తెరవకమ్మా చెప్పు.
ఇప్పుడు చెప్పు కొంచెం తర్వాత. నా పర్మిషన్ చెప్తున్నా కదా.
అర్థమైందమ్మా? ఒక్కసారి చూడు, ఇప్పుడు ఒకసారి చూసి చెప్పు, అందులో ఏంటంటే మిస్ అయ్యావు, ఏ ఆర్డర్ మిస్ అయ్యామని చూస్తుంది. ఇదే మనకి స్ట్రాంగ్ రిజిస్ట్రేషన్ చేసేది మైండ్లో. నేను చాలా ఆలోచించి ఈ విషయంలో కొంచెం పెట్టడాన్ని క్లినికల్ రీసెర్చ్ లాంటివి చేసాం. మనకు కొంచెం బాగా గుర్తుండడంలో ఈ టెక్నిక్స్ చాలా చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఒకసారి చూసి చెప్పు. ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటే అప్పుడు ఏం మిస్ అయిందో అది కూడా వచ్చేస్తుంది. ఫస్ట్ నుంచి ఫాస్ట్గా. అలా అస్సలు మనం చెప్పేసి అప్పుడు నీకు తెలుస్తుంది ఏం చెప్పలేదు. అయిపోయినాయా? ఇందులో ఏంటేంటి ఇందాక చెప్పలేదు, గుర్తొచ్చిందే కదా? ఆ బియ్యం పూర్వపరంగా ఉన్నప్పుడు వచ్చే ప్రత్యయాలు చెప్తారా? క్రియాత్మక వ్యవహారార్థంలో వచ్చే లోడాదేశాల చెప్తావా? క్రియాత్మక వ్యవహారార్థం ఇలాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తూ ఉంటే గుర్తుంటుందమ్మా. ఇప్పుడు నువ్వు చూసింది అంతా కొంతకాలం గుర్తుంటుంది, మళ్ళీ మర్చిపోతావు, ఖచ్చితంగా మర్చిపోతావు. మళ్ళీ చూడాలి, మళ్ళీ మర్చిపోతావు, మళ్ళీ చూడాలి. అలా కంటిన్యూస్గా చూస్తూ ఉండాలి. ఇవన్నీ అవసరం పైపైన తెలియడం కోసం, లేకపోతే అక్కడక్కడ మనకి ఒక స్పష్టంగా అనిపించదు. క్లాస్ టైం అయిపోయిన తర్వాత కూడా ఇంకో గంట మొదటి అధ్యాయం రెండో అధ్యాయం ఇలా చదివితే చాలా మంచిది. అంటే మనం అన్నీ ఇప్పుడు గంటలో చదవాలంటే మనం ఎక్కువ కాలం చదవాల్సి వస్తుంది, కొత్త సూత్రాలు చూడలేము. మనం ఈ గంట టైంలో చూస్తాము కొన్ని, మిగిలిన గంట 2 గంటలు నువ్వు సొంతంగా మొదటి అధ్యాయము రెండో అధ్యాయము అలాగే 4వ అధ్యాయంలో మొదటి భాగం రెండో భాగం ఇవన్నీ అలా చదివితే అప్పుడు కొంచెం బాగా గుర్తుంటుంది, తొందరగా వస్తుంది.
అది మనకి తొందరగా ఉపయోగపడుతుంది. ఇవి వస్తే సంస్కృతంలో సామాన్యంగా ఏ పుస్తకాలు చదివినా కొంచెం అర్థమవుతుంది. ఆ వ్యాఖ్యానాలు అవి తీసుకుని చదివితే నేను కొంచెం బాగా అది బేసిక్స్. చూడు నువ్వు కుదిరినప్పుడు మళ్ళీ మొదటి అధ్యాయం రెండో అధ్యాయం అవి చదువు, అలాగే 4వ అధ్యాయంలో మొదటి 2 పాదాలు చదువు. రేపు వస్తావా? ప్రార్థన చేసి లేచాను.